ప్రస్తుతం మనం మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నాము. ఫణిగిరి నగర్లో ఉన్నాము. చైతన్యపురి దగ్గర ఫణిగిరి కాలనీలో ఉన్నాము. ఈ ఫణిగిరి కాలనీకి సంబంధించి సత్యానగర్ కావచ్చు, న్యూ మారుతి నగర్ ఇవన్నీ కూడా పక్కపక్కనే ఉంటాయి. సో మూసీ ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర సర్కారు మూసీ సుందరీకరణలో భాగంగా ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఫణిగిరి కాలనీ కావచ్చు, సత్యనగర్ కావచ్చు, న్యూ మారుతి నగర్ కావచ్చు, శంకర్ నగరు, చాదర్గట్టు ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే వాళ్ళ ఇళ్లకు ఆర్బిఎక్స్ అనేటువంటి సింబల్ వేసింది. సో కడుగు ముందుకేసి స్థానికులంతా కూడా ఆర్బిఎక్స్ అనే సింబల్ను చెరిపేసే ప్రయత్నం చేసి పెయింట్ కూడా వేసారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఈ రివర్ బెడ్ ఆర్బిఎక్స్ అనేటువంటి సింబల్ పడ్డ తర్వాత మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అధికారులు వచ్చిన తర్వాత భయంగా బతుకుతూ ఉన్నారు కాలనీ వాసులంతా కూడా. ఏళ్ళ తరబడి ఇక్కడనే బతుకుతూ ఉన్నాము, ఒకటి కాదు రెండు కాదు, 40 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఇక్కడనే బతుకుతూ ఉన్నాము. ఎప్పుడు ఖాళీ చేస్తారో అనేటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. సో అధికారులు ఇప్పటికే కొంత బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కొంతమందిని ఇక్కడ నుంచి ఖాళీ చేయాలంటూ కూడా వాళ్ళు అధికారులు వచ్చి పెయింట్ వేసినప్పుడు మనం చూసాం. న్యూ మారుతి నగర్ కావచ్చు, చైతన్యపూర్లో కావచ్చు, అధికారులు వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొంతమంది కాలనీ వాసులంతా కూడా ఫణిగిరి కాలనీ కావచ్చు, సత్యనగర్ కావచ్చు, ఇతర మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా చైతన్యమయ్యారు. సో ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయించొద్దు, మేము ఖాళీ చేయము, మాకు ఎంత నష్టం జరుగుతుందో అంత నష్టానికి రెట్టింపు కట్టిస్తే ఖాళీ చేస్తామంటూ కూడా ప్రభుత్వాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు, గస్తీ కాసుకుంటున్నారు, వాట్సాప్ గ్రూపులు పెట్టుకుంటున్నారు. ఎవరైనా అధికారులు వచ్చినా లేకపోతే ఏమైనా గ్యాదర్ కావాలంటే వాట్సాప్ గ్రూప్లో ఒక్క మెసేజ్ పెట్టినా అందరూ ఒక చోటికి గ్యాదర్ అయ్యి డిస్కషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కాపలాగా ఉంటున్నారు, వాళ్ళ ఇళ్లకు వాళ్ళు కాపలాగా, కట్టి మీద కునుకు లేకుండా కాపలాగా ఉంటున్నారు. అధికారులు ఎప్పుడు వస్తారేమో తెలియదంటూ కూడా ఉద్యోగం చేసే వాళ్ళైతే భర్త పగటిపూట కాపలా ఉంటే భార్య రాత్రిపూట కాపలా ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి ముసలా వాళ్ళు అయితే ఇంటి ముంగలనే కూర్చుంటున్నారు. అబ్బా ఏం పరిస్థితి ఎట్లున్నది ఇక్కడ? ఏమైనా మార్కులు గీస్తురా, వస్తురా, పోతురా, ఇల్లు ఉంటుంది అంటున్నారా, పోతా అంటున్నారా, ఏమంటారు? అంటారు కదా సార్. పోతా అంటే మేము పోం కదా, ఎట్లా పోతాం చెప్పు, మాకు ఒట్టిగిచ్చిరా ఏమన్నా? ఎందుకు పోరు? ఎందుకు అంటే దేనికి పోతాం మేము? మాకు ఒట్టిగా ఇస్తే ప్రజలు ఎక్కడ డొలిస్తే అక్కడ పోతాం. పైసలు పెట్టి కన్న బాధపడి ఒక పైసా ఒక తాడేసి కష్టపడి కొనుక్కున్నాం. ఇవాళ మమ్మల్ని బొమ్మంటే ఎట్ట పోతాం మేము? ఎన్నేళ్ళు అయింది అబ్బా ఇక్కడ కొని ఇక్కడ ఇల్లు కట్టి? 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళ సంది ఉంటున్నాం. అట్లా వచ్చి రానినమో ఆఫీసర్లు ఎవరైనా మీ ఇంటికాడికి వచ్చిరా, ఏమన్నారు? వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసిపోయి వస్తే మేము అడిగినాము. అంత మంది పడి కాల్ చేయమంటే కాల్ చేయము మేము అని, అస్సలు చేయమని అడిగినాం. చెయ్యి అంటే మేము చెయ్యము, మా జీవితం పోయినా ఒకటే కానీ మేము చెయ్యం. ఏమంటారు కాలనీ వాళ్ళు అందరూ? ఏమంటారు ఇట్లా ఉన్న వాళ్ళంతా కూడా? ఇక్కడ ఉన్న వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు వాళ్ళ పొట్ట వాళ్ళకి అందట్లు ఉన్న వాళ్ళు మంచిగా ఊరు, లేని వాళ్ళ పొట్ట కూర్చుండు. మరి ఎక్కడ పోవాలి, ఎట్ట బతకాలి? కానీ ఇప్పుడు ఈ మూసీ వల్ల మొత్తం మురికి నీళ్ళు, వాసన, దోమలు అంటున్నాయి. లేదు నాయన, ఉంటే మేము ఉంటామా? వెళ్ళిపోతాం. మంచిగా ఉండే పట్టుకునే ఉన్నాం, ఆరోగ్యాలు గిట్ట మంచిగా ఉండే పట్టుకునే పని చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. మా పొట్ట మీద కొట్టొద్దు. ఎన్ని బాధ పడ్డా కారు కక్కాసం అంటే మాకు ఇది జాగ ఖర్చు, గోడల ఖర్చు కట్టించి ఎక్కడ పంపిస్తారో అడిపోతాం, లేకపోతే పోము. ఇప్పుడు పట్టాలు గవర్నమెంట్ ఇచ్చిందా మీకు? అంతా గవర్నమెంటే పట్టాలు ఇచ్చింది, ఇంటి టాక్సీస్ కట్టించుకుంది, కరెంటు బిల్లు, నీళ్ళ బిల్లు, ఇంకేమంటారు ఏమన్నా ఎల్ఆర్ఎస్ అంట, బిఆర్ఎస్, ఇవి ఇట్లా కట్టించుకోరు. మా బతుకులు మేము బతున్నాం, మా పొట్ట మీద రాయి కొట్టొద్దు. ఎందుకు అట్ట చేస్తారు గవర్నమెంట్? ఆడు గెలిచిందనే కానీ ఇన్ని బాధలు పెట్టేది, గెలవకుంటే ఏం చేస్తారు ఆయన చెప్పు? పండుగ కూడా చేసుకుంటలేరు, ఏడ్పులు అవుతుంటే పండుగ ఇంకా తుడుచుంటుందా మాకు? తుడుచు లేకుండా అయిపోయి ఇంకేముంది? మా పొట్ట మీద రాయి కొట్టే ఇంకా ఎట్లా తుడుచుంటుంది? ఎందుకు భయపడుతురు? పండుగ చేసుకోవచ్చు కదా యథార్థంగా. అంటే ఎప్పుడు వచ్చి ఏం చేస్తారో అన్నట్టు ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు వచ్చి ఏం చేస్తారో ఇదే భయం మాకు. ఇక మాకు పండుగలు తుడుచుంటాయి. ఆలంజ కొడుకెక్కి ఆడ ఆగం చేస్తుండే మమ్మల్ని. ఆడేమన్నా మా పొట్ట మీద రాయి కొట్టి ఆడు మమ్మల్ని బాధ పెట్టి ఆడు ముందర పడతాడా? అనవరామచంద్ర అని పోతాడు ఆడు. కాదు ఇప్పుడు ఇంతకుముందు పోయినసారి ఎట్లా చేసుకున్నారు పండుగ, ఈసారి ఎట్లా చేసుకుంటున్నారు బతుకమ్మ? ఏడుపులు ఆడుపులు వచ్చినాయి కానీ ఆయన ఇంకా పండుగ చేసుకుంటున్నది మా కథ. పండుగ లేదు, ఏది లేదు. మా బాధలే మేము ఎప్పుడేం జరుగుతుందో, ఎప్పుడేమవుతుందో అని మా బాధ మాకే ఉంది, మా ఆలోచన మాకే ఉంది. అది చేసి తిరిగి చేస్తున్నారు, మరి ఎట్లా చేస్తారో. ఇప్పుడు ఇంటికి కావాలంటున్నారు అంటున్నారు, నిజమేనా? అంటే ముసలోళ్ళు అయితే ఇంటి ముంగల కూర్చుంటున్నారు, ఎవరు వస్తారో, కొత్త వాళ్ళు వస్తే కూడా వాళ్ళు ఎవరైందని అడుగుతున్నారు, నిజమేనా?
ఇక అడగమా నాయన భయమేనా మంచి అన్నప్పుడు పోలీసు బండి వచ్చని కారు వచ్చని వాళ్ళు వస్తారు అన్న భయం ఉంది మనిషికి. మరి ఇక మేము ఏం చేస్తాం చెప్పు? వాళ్ళు అట్లా చేసే పద్ధతేనా? ఇది న్యాయమేనా వాళ్ళకు చెప్పు? మరి ఒకవేళ ఎక్కడికి బొమ్మ అంటే పోతారా అమ్మ? బాధ అనిపిస్తుందా? మా జాగాలు ఇచ్చిపెట్టి గవర్నమెంట్ సంతోషపడి మా జాగ ఖర్చు మేము పెట్టే గోడల ఖర్చు కట్టించి ఎక్కడ పంపిస్తారో పంపేమని పోతాం, లేకపోతే పోం. చచ్చినా ఒకటి, ఎప్పుడైనా వచ్చేది అంతేగా. అమ్మ మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు సువర్ణ. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారు ఇక్కడ మీరు? మేము 15 ఏళ్ళు, మా ఆయన వచ్చి 40 ఏళ్ళన 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. కానీ చాలా రోజుల కిందనే కొన్నామన్నా. కొన్నప్పుడు ఇది మరీ గవర్నమెంట్ ల్యాండు, మీరు కొనకండి అని చెప్తే మేము కొనే వాళ్ళం కాదు. అయితే అమ్మిన వాళ్ళు బాగానే ఎవరు, గవర్నమెంట్ బాగానే ఉంది, మధ్యలో ఇబ్బంది పడేది ఎవరు? ప్రజలు మరి ఇబ్బంది పడితే మాకు వచ్చేది ఏముందన్న? మేము 2 గంటలకు నైట్ 2:30కు పోతే నేను వచ్చేసరికి 12-1 అవుతుంది అన్న. 12-1 అవుతుంది. అది రూపాయి ఎంత కష్టపడితే వస్తుంది పైసా? కష్టపడితేనే కదా పైసలు వచ్చేది. ఆ రాత్రి పోయి మేము పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి, మా ఇల్లు లాస్ట్కి ఉంటుంది, పిల్లల్ని ఇద్దరిని నైట్ వదిలిపెట్టి మేము పోతాం. నేను మా ఆయన నైట్ పోయి పొద్దుగాల 12-1 అవుతుంది మేము వచ్చేసరికి. కానీ ఇట్లా చేస్తే బాగుండదు కదన్నా. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఇంత ఇబ్బంది పెట్టింది? అసలు మనుషులకు ఇబ్బంది అయితే పెట్టలే కదా, ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు ఉన్న దాంట్లోనో లేని దాంట్లోనో అది మూసి ప్రక్షాళన అన్నారు, వాళ్ళు పెట్టలేదు. కానీ వాకింగ్ ట్రాక్ కట్టిరు, ఇటు కట్టకుండా ముందు తీసిరన్న. ఈయన మూసి ప్రక్షాళన అంటుండు. ప్రక్షాళన ఏమి ఉందన్న? ఉన్న దాంట్లో చేయాలి ప్రక్షాళన. కరెక్ట్. కానీ ఇప్పుడు ఈ మూసి నీళ్ళ వల్ల కింద నల్గొండ రైతులు ఆందోళన నష్టపోతున్నారు. ఇట్లా ఉన్న వాళ్ళందరికీ ఈగలు దోమలు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. లేవే ఈగలు లేవన్నా. మేము వచ్చి ఇక్కడ 15 సంవత్సరాలు అవుతుంది, ఎప్పటి వరకు ఇంకా పై వరకు రాలేదన్న మాకు నీళ్ళు. పై వరకు రాలేదు, ఈగలు లేవు, దోమలు లేవు. ఇంత వాటర్ పోతుంది, మాకు వాసన అనేది వస్తుందన్న? వాసన అనేది వస్తలేదు. మేము వాసన అనేది వస్తే దోమలు ఈగలు ఉంటే మేము ఇక్కడ ఉంటామా? ఉండం కదన్నా. నిజంగా భయపడుతున్నారు అంటున్నారు, కాలనీలలో గస్తీలు కాస్తున్నారు. భయం అనేది ప్రతి ఒక్కరికి ఉందన్న. ఇప్పుడు తెల్లారితే ఏం జరుగుతుంది, ఏమవుతుంది? పోలీసు బండి వస్తే ఈడ వచ్చి ఆగితే ఏంది, వీళ్ళు వచ్చిర్రు దేనికి వచ్చిర్రు అన్న భయం ఉంది తెలుసా మాకు. వాళ్ళు వచ్చిపోయిన నుంచి అసలు నిద్ర అంటూ లేదు తెలుసా. నేను పోయేది 2 గంటలకు 2:30కు. నేను ఇప్పుడు వచ్చి నిద్ర పోవాలన్నా నాకు నిద్ర పడతలేదు. ఎవరు వచ్చి డోర్ కొడతారో ఏందో. ఇప్పుడు నువ్వు వచ్చినావన్నా, నువ్వు మా ఇంట్లో ఉన్న వాళ్ళే మీడియా వాళ్ళు వచ్చిర్రు అంటేనే నేను గేట్ తీసిన. ఎవరు అంటే మీడియా వాళ్ళు వచ్చిర్రు మాట్లాడతారంటేనే నేను గేట్ తీసిన. ఎందుకంటే ఎప్పుడు ఎవరు వచ్చి ఏమంటారో అన్న ఆలోచన మాకుంది. మాకు ఎవరన్నా వచ్చి డోర్ కొట్టినా భయం అవుతుంది. ఏంది ఏమంటారో ఏం చేస్తారో అన్న భయం ఉంది మాకు. ఇంతకుముందు ఆ భయం అనేది లేదు. మేము ఏడికైనా హ్యాపీగా పోయినాం, హ్యాపీగా వచ్చినాం. కానీ ఇప్పుడు ఈ మూసి ప్రక్షాళన అని ఇంటికి ఆర్బిఎక్స్ గుర్తుపెట్టి అది చేయడం వల్ల ఇంకా భయం ఎక్కువైంది తెలుసా. ఇప్పటికైనా ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడో అనే భయమే ఉంది. కానీ మేము సంతోషంగా పండగ జరుపుకోవాలని ఏం లేదన్న. ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం జరుపుకుంటాం పండగ, ఏం తెలియదు. కానీ మా ఇల్లు మాకు ఉండాలి. ఇల్లే కదన్న, కళ ఇల్లే కదా. ఇల్లు లేని ఏడుంటారు చెప్పు? ఇప్పుడు మనం కష్టం చేస్తాం, కష్టం చేసుకొని వస్తాం, వచ్చి ఏడుంటాం? బుక్కడి తిని ఇంట్లో ఉంటాం. మరి రోడ్డు మీదనైతే ఉండం కదన్నా. ఇప్పుడు ఆయన తీసేయమంటుండు, ఎవరిది ఎందుకు తీసేస్తారు? ఆయన తీసేసి చూకుంటాడా చెప్పు? మేమైతే ఉన్నోళ్ళం కాదు కదన్నా, పేదోళ్ళం. మేము పేదోళ్ళ పొట్ట కొడితే ఏమొస్తుంది చెప్పు ఆయనకి? పేదల పొట్ట కొడితే ఏమొస్తుంది? అది ఉన్నోళ్ళు, కబ్జా చేసుకున్న వాళ్ళు, గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలి నువ్వు. మమ్మల్ని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది చెప్పు? మమ్మల్ని ఇబ్బంది పెడితే ఆయనకి ఏం రాదు. ఇంత ఇదెందుకన్నా? ఆయన కాంగ్రెస్ వచ్చిందని ఇంత ఇది చేస్తున్నాడు. మరి ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఏం చేస్తుండనా? ముఖ్యమంత్రి కాకముందుకు మాట్లాడిన మాటలు ఎట్లున్నాయన్నా? ముఖ్యమంత్రి అయినాక మాట్లాడే మాటలు ఎట్లున్నాయి? ఆయన అప్పుడు ఎట్లా మాట్లాడి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుండు? కానీ ఇట్లా చేయడం న్యాయం కాదన్న, అన్యాయం ఇది. కానీ పేదల కోసమే ఉంది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అంటే. పాలన కాదన్న, ఇది రౌడీ పాలన, దొంగ పాలన. ఇది కాంగ్రెస్ అనేదే దొంగ పాలన, రౌడీ పాలన. ప్రజాపాలన అంటే ప్రజలు ఇబ్బంది. ఇప్పుడు ఆయన మంత్రి అంటే రాజుతో సమానమన్న. ఆయన ప్రజల బాధ చూసుకోవాలి. ప్రజలు నేర్పిస్తే ఏమొస్తుంది చెప్పు? ప్రతి ఒక్క ప్రజ ఏడుస్తుంది తెలుసా. ప్రతి ఒక్క మనిషి ఏడవని అంటూ లేడు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఏడుస్తున్నారు. ఇప్పుడు కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే పోతున్నారు కదా, అక్కడ శంకర్ నగర్ అక్కడ అట్లా వాళ్ళు పోతుర్రని వాళ్ళ ఇష్టంతో పోతుర్రు. మేము అవసరం లేదన్న, మేము ఎంత పెట్టినామో అంత మాకు ఇచ్చేయమని చెప్తున్నాం, మా గోడలు ఖరీదు ఇచ్చేయమని చెప్తున్నాం. ఆయన ఎక్కడ చూపించినా పోతాము, లేకుంటే ఇదే ల్యాండ్ బయట చూపించమను. బయట చూపిస్తే మాకున్న ల్యాండ్ ఎంత ఉందో అంత ల్యాండ్ చూపించమని, గోడలు ఖరీదు ఇవ్వమను, వెళ్ళిపోతాం. కానీ డబుల్ బెడ్రూమ్ ఇస్తే మాత్రం మేము వెళ్ళమన్నా. ఎట్లుందంటే పోయినోళ్ళేమని చెప్పిరా డబుల్ బెడ్రూమ్ ఎట్లుంది? మా బజార్లో ఎవరు వెళ్ళలేదన్న, ఇక్కడ వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. అందరం గట్టిగా ఉన్నాం, పోలేదు, ఇన్నే ఉన్నాం మేము.
అట్లా అధికారులు వస్తే ఏం చెప్తాం అనుకుంటారు వాళ్ళకి? ఏం ఏం చెప్దాం అనుకుంటే వాళ్ళు కూడా భయపడొద్దు, ఏం భయపడకుండి మీ ఇండ్లు ఎక్కడ ఫస్ట్ మా మీదకి ఎక్కినాకనే తర్వాత మీ మీదకి ఎక్కుతాయి అని చెప్తారు అధికారులు. ఇటల రాజేందర్ వచ్చిండు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వచ్చిండు, ఆయన కూడా అదే మాట్లాడిండు. ఫస్ట్ మా మీదకి వచ్చిన తర్వాతనే మీ మీదకి వస్తాయి, మీ ఇండ్ల మీదకి వస్తాయి, ఏం భయపడకండి అని నేను చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్పిన మాకైతే భయం అయితే పోతలేదన్న. ఇప్పుడు 10 రోజులు అవుతుంది, 10 రోజుల నుంచి అయినా భయంతోనే బతుకుతున్నాం, కానీ భయం అనేది అయిపోతలేదు. మేము అసలు తిండి కూడా సరిగా తినలేకపోతున్నాం తెలుసా ఈ భయం వల్ల. ఇప్పుడు ఈయన పెట్టి దాదాపు ఇక్కడ ఒక 10-15 రోజులు అవుతుంది, కానీ ఆ 10-15 రోజుల నుంచి అయితే ఎవరికి మనసు తృప్తి అనేది లేదు, బాధ అనేది ఉంది. ఏదో బోడగొట్టుకున్నట్టు ఏమో చేసుకున్నట్టు, తిండి కూడా మేము సరిగా తింటలేము. మా ఇంట్లో ఏడవడం తప్ప ఏం లేదన్న. ఏముంది చెప్పన్నా, అసలు మన కళనే ఇల్లుని జడగొడితే ఎక్కడ పోవాలి మేము? ఇది మొత్తం మీద అయితే మనం చూస్తూ ఉన్నాము. ఫణిగిరి కాలనీ కావచ్చు, శంకర్ నగర్ కావచ్చు, లేకపోతే చాదర్ ఘాట్ కావచ్చు, ఇతరితర ప్రాంతాల్లో 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళకు ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒక బంధం ఏర్పడ్డది. సో 30-40 ఏళ్ళ నుంచి మేము రూపాయి కూడా కట్టుకున్నటువంటి ఇల్లును ఖాళీ చేసిపోవాలంటే ఎట్లా పోతామంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తారు. మనం చూస్తున్నాం కొన్ని ఇళ్ళకి ఆల్రెడీ ఆర్బిఎక్స్ అని రాసిన ఇళ్ళకు కూడా వాళ్ళు పెయింట్ వేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పింక్ కలర్ పెయింట్ రాసిర్రు. సో ఇక్కడ చూస్తున్నాం పింక్ కలర్ పెయింట్ కావచ్చు, అవన్నీ కూడా రాశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే భయంగా బతుకుతున్నాం. గతంలో దసరా పండుగ, బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా చేసుకున్నాము. ఈసారి దసరా చేసుకోవాలంటే మాకు భయంగా ఉంది. ఎప్పుడు ఏ క్షణము ఏ అధికారి వస్తాడో, మా ఇల్లును కూలుస్తాడో, ఆర్బిఎక్స్ అని రాస్తారో అంటూ వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇదంతా కూడా మూసీ నది పరివాహక ప్రాంతమే మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా మూసీలో ఉన్నటువంటి భాగంగానే మనకు కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా దాదాపుగా చాదర్ఘాట్ నుంచి కూడా మూసీకి సంబంధించినటువంటి వాటర్ ఫ్లో వస్తూ ఉంటుంది, కింది దాకా ఈ వాటర్ ఫ్లో వెళ్తూ ఉంటుంది. సో ఇదంతా మూసీ నది పరివాహక ప్రాంతం మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఇది దగ్గరగా ఇటు నాగోలు నుంచి అటు కిందికి ఎల్బీ నగర్ అదంతా కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. సో ఈ నది మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా ఒక్కసారిగా వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా కేవలం కిరాయికి ఉండడము, కొంతమంది ఏమో సొంతంగా రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లో వాళ్ళు లీగల్గానే వాళ్ళు అన్నీ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా కాలనీ అంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఇళ్ళే, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లు. వీళ్ళంతా కూడా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవడం, ఆ గ్రూప్లో ఎవరైనా అధికారులు వచ్చినా ఏదైనా చిన్న అలజడి జరిగినా కూడా కాలనీలో ఒక్కసారిగా వాళ్ళు ఒక దగ్గర గ్యాదర్ అవ్వడము, సో అధికారులు వస్తే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో బతుకమ్మ పండుగను కూడా భయంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. నిద్రలేని రాత్రులు, ఆకలి వేస్తున్నా కూడా అన్నం తినటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా చాలామంది, ఇది ఒక కాలనీ అని కాదు, చాలా సత్యనగర్ కాలనీ, ఇతర కాలనీలన్నీ కూడా ఇదే పరిస్థితి. సో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇల్లు కూడా ఇక్కడ ఆర్బిఎక్స్ అనేటువంటి సింబల్ ఉంటే వాళ్ళు పెయింట్ వేయడం మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఆర్బిఎక్స్ అనేటువంటి సింబల్. సో ఈ సింబల్ పడిందంటే వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు, మా ఇల్లు ఎక్కడ కూలిపోతుందో, ఎక్కడ కూల్చేస్తారో అని. సో కొన్ని ఇంకా అక్కడ ఆర్బిఎక్స్ అనే సింబల్ అట్లాగే కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. సో ఇది మొత్తం మీద కొంత పండగ వాతావరణం అయితే కనిపించట్లేదు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో. పండగ పక్కన పెడితే మా ఇల్లు కూలుస్తారనే భయమే ఎక్కువగా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఒక సింబల్. సో ఇది పండగను కూడా వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. అధికారులు ఏ క్షణం వస్తారో, ఏం చేస్తారో అనేటువంటి భయంగా వాళ్ళు బతుకుతున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా ఫణిగిరి కాలనీ, సాయిబాబా టెంపుల్. ఇదంతా కూడా సాయిబాబా టెంపుల్ మనం చూస్తుంది. పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది. చాలామంది ఇక్కడికి భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి. చాలా విశిష్టత ఉన్నటువంటి టెంపుల్ కూడా ఈ సాయిబాబా టెంపుల్. సో ఈ కాలనీ వాసులంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఫణిగిరి కాలనీ ఇదంతా టెంపుల్. ఇక్కడ నుంచి సాయిబాబా టెంపుల్ నుంచి ఇక్కడ మొత్తం లోపలికి ఉన్నటువంటి ఇదొక కాలనీ మొత్తం కూడా ఆర్బిఎక్స్ అనేటువంటి సింబల్స్ గీయడము, ఇక సింబల్స్తో పాటు కొంత ఏదైతే బఫర్ జోన్కి సంబంధించి ఆర్బిఎక్స్ అంటే రివర్ బెడ్ తర్వాత ఇంకా బఫర్ జోన్ ఎక్కడ దాకా వస్తుంది అనేటువంటి ఒక మార్కు కూడా గీయలేరు. సో బఫర్ జోన్కి సంబంధించి కూడా బ్లూ కలర్లో కొన్ని చోట్ల స్తంభాలకు అక్కడక్కడ బ్లూ కలర్లో కొంత సింబల్ కూడా గీసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కాలనీ వాసులు అయితే భయపడుతున్నారు. గ్రూప్గా వాళ్ళు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుంటున్నారు. ఒకసారిగా గ్యాదర్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు భయాందోళనకు గురవుతూ ఇదే అంశం గురించి వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. సో మరి బతుకమ్మ పండుగను సైతం వాళ్ళు పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా ఆనందంగా జరుపుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ తరుణంలో మరి మూసీ వాసులకు నిజంగా వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లను రాష్ట్ర సర్కార్ నెరవేరుస్తుందా? మా ఇంటికి, మా గోడలకు, మా స్థలానికి మీరు 1-2 కట్టించండి, మేము ఎక్కడికైనా వెళ్ళి కొనుక్కుంటాము, లేదంటే
మీరు ఇచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్ తీసుకుంటాం తప్ప కేవలం మీరు డబుల్ బెడ్రూమ్ ఒక్కటే ఇస్తాము, స్థలానికి ఖరీదు కట్టేయమంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఖాళీ చేయం, ఇక్కడనే ఉంటామని చెప్తున్నటువంటి మరోవైపు రాష్ట్ర సర్కారేమో మూసి ప్రక్షాళన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ ఇతరితర ప్రాంతాలు నకరేకల్లు, నల్గొండ, తుంగతుర్తి లాంటి ప్రాంతాల్లో ఉన్న రైతుల బతుకులు బాగుపడతాయి, వాళ్ళ పంటలు వాళ్ళ ఫ్లోరైడ్తో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారంటూ చెప్తా ఉంది. ఈ యొక్క సుందరీకరణలో భాగంగా మంచినీళ్ళు పారితే ఆ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో మరి రాష్ట్ర సర్కార్ ఏ డిసిషన్ తీసుకోబోతుంది, ఇటువంటి బాధితులకు ఎంతవరకు ఖరీదు కట్టేయబోతుంది, ఎంతవరకు న్యాయం చేయబోతుందో చూడాలి. ఇప్పటికే స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నటువంటి మూసీ బాధితులకు డబుల్ బెడ్రూమ్తో పాటు 25,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ తరుణంలో మరి వీళ్ళు ఖాళీ చేస్తారా చేయరా, మరి ఎందుకు ఇంత భయపడుతున్నారు, ఎందుకు వాళ్ళ గల్లీకి గస్తీలు కాసుకుంటున్నారు, ఎందుకు ఒకరు ఉద్యోగానికి పోతే మరొకరు ఇంటి దగ్గర కాపలాగా ఉంటున్నారు, ఎందుకు రాత్రింబవలు భయంగా బతుకుతున్నారో మరి చూడాల్సిన అవసరం ఉంది. దీనికి ఈ భయానికి ఎప్పుడు విముక్తి కలుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.